అంటే ఇప్పుడు హైడ్రా ద్వారా కబ్జా అయిన భూములు, చెరువుల్ని కాపాడుతున్నారు, పార్కుల్ని కాపాడుతున్నారు. అలా తప్పేముంది మేడం? తప్పు లేదని అనుకుంటున్నారు మీరు, కానీ చాలా తప్పు ఉంది. అంటే మొత్తం చెరువులని కబ్జా చేసేయమంటారు. చెరువుల వరకు చేస్తే ఏం కాదండి, అక్కడ పక్కన కట్టుకుని ఇంట్లో వదిలేయాలి కదా. ఆ ఇండ్లను ఎందుకు గులగొడుతున్నాడు మళ్ళీ? వాళ్ళు ఎన్నో ఆశలతోని వాళ్ళు ఇల్లు కట్టుకొని రూపాయి రూపాయి కూడా కొట్టుకొని ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఉన్న వాళ్ళు కాదు కదా, కోటి కోట్లు ఉన్న వాళ్ళు కాదు కదా. అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏదో అని ఉన్నందుకు ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీదకి వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు? ఈయన ప్రభుత్వం వచ్చినందుకు అందరికీ మంచి జరుగుతుంది అనుకొని వాళ్ళందరూ ఎన్నుకొని ఓట్లు వేసారు. ఇప్పుడు తను ఇలా రోడ్డు మీద పడేస్తే అందరు ఎన్ని మాటలు తిడుతున్నారంటే ఆయన తిడుతుంటే మాకే చూడబుద్ధి కావట్లేదు సార్. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చూసుకుంటే అప్పు పుట్టట్లేదు, ఎక్కడ నన్ను కోసుకున్న రూపాయి కూడా ఎవరు అప్పు ఇవ్వట్లేదు అని అన్నాడు. అప్పుకు దానికి సంబంధం ఇప్పుడు 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి విగ్రహం కోసం? అదే అంటున్నా, ఇప్పుడు ఎన్నో కోట్లు పెట్టి ఇప్పుడు గాంధీ విగ్రహం కట్టాలంటున్నాడు. మళ్ళీ అన్ని కోట్లు ఎడికెళ్ళి వస్తున్నాయి. ఇప్పుడు అదేంటి రైతు బంధువు ఇస్తలేడు, ఇప్పుడు మహిళలకు 2,500 అన్నాడు, అవి ఇస్తలేడు.